ఢిల్లీలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణమైనటువంటి ప్రజలు కొని తినలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారమే చిల్లర ద్రవ్యోల్బణం 6% పైగా పెరిగింది. అట్లాగే ఆహార ద్రవ్యోల్బణం 6.61% నుంచి 15 నెలల్లో 10.87% పెరిగింది. దీనివల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి. సాధారణమైనటువంటి ప్రజలు కొని తినలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. దేశంలో అనేక మంది వస్తువులతో బతికేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పద్ధతి ఉంది. ఎందుకని ఈ రకమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాల సంస్థ NSO రిపోర్ట్ ప్రకారం 2014 మార్చిలో వినియోగదారుల సాధారణ వస్తువుల వినియోగం సూచిక 138% ఉంటే 2014 అక్టోబర్ నాటికి 196% పెరిగింది. ఇదే కాలంలో ఆహార వస్తువుల ధరలు 140% నుంచి 209% పైగా పెరిగినటువంటి పద్ధతి ఉంది. ఈ ద్రవ్యోల్బణ స్థితి పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతుంది. పట్టణ ప్రాంతంలో 10.9% ద్రవ్యోల్బణం ఉంటే గ్రామీణ ప్రాంతంలో 11.9% ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మన దేశంలోకి దిగుమతి చేసుకునేటటువంటి ముడి సరుకుల ధరలు పెద్ద ఎత్తున ఈ కాలంలో తగ్గాయి. ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా తగ్గింది. 2014 మేలో $13 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర 2016 నాటికి $29 పడిపోయినటువంటి పద్ధతి ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన దేశంలో ఉన్నటువంటి మార్కెట్ లో వివిధ రకాల వస్తువుల ధరలు కూడా పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉంది. కానీ ఆచరణలో చూస్తే ఆ పద్ధతిలో మనకి ఎక్కడా కూడా కనపడట్లేదు. అత్యధిక నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు సాధారణ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచేటటువంటి పద్ధతులు విధానాలను ముందుకు తీసుకురాకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ల పొట్టగొట్టి కార్పొరేట్ సంస్థల జేబులు నింపేటటువంటి విధానాలని ముందు తీసుకొచ్చింది. దేశంలో నిత్యావసర ధరలు నియంత్రణ చేసేటటువంటి చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ చేయడం వల్ల పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ బహుళజాతి సంస్థలు అట్లాగే షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఎంత సరుకునైనా బ్లాక్ లో మార్కెట్ చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. ఇతర దేశాల నుంచి మన దేశంలో దిగుమతి చేసుకునేటటువంటి ముడి సరుకులపై విధించేటటువంటి ఎక్సైజ్ డ్యూటీని 20% నుంచి 24% పెంచారు. ఆయిల్ ముడి సరుకుల పైన 20% పైన పన్ను విధించినటువంటి పద్ధతి ఈ కాలంలో పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన జీఎస్టీ పన్ను విధించకుండా వినియోగ వస్తువులు అన్నిటిపైన జీఎస్టీ పన్నులు విధించారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణమైనటువంటి ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకునేటటువంటి ఉప్పులు పప్పులు ఆయిల్ అట్లాగే గ్యాస్ ఇలాంటి ధరలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ కాలంలో పెరిగినటువంటి పద్ధతి ఉంది. యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ₹60 ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు ₹10 పైన పెరిగినటువంటి పద్ధతి ఉంది. ₹400 లోపల ఉన్నటువంటి గ్యాస్ బండ్ ధర ₹1150 ఈ కాలంలో పెరిగింది. రెగ్యులర్ గా రోగాలు వస్తే పేదలు వాడుకునేటటువంటి 800 రకాల మందుల పైన 3% ఉన్నటువంటి పన్నుని 12.12% పైన పన్నులు పెంచినటువంటి పద్ధతి ఉంది. దీనివల్ల మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజల దగ్గర నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల వరకు ఇంట్లో వాడేటటువంటి నిత్యావసర సరుకులు బియ్యం గాని ఉప్పు గాని పప్పు గాని ఆయిల్ గాని గ్యాస్ గాని వాటన్నిటి ధరలు పెద్ద ఎత్తున ఆకాశాన్ని అంటినటువంటి పద్ధతి ఉంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ బండ్ ధర ₹450 పెరిగితేనే బీజేపీ జాతీయ నాయకులు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీ ఇలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పద్ధతిని మనం గమనించాం. కానీ ఈ రోజు ₹1150 వరకు గ్యాస్ బండ్ ధర పెరిగినా గానీ బీజేపీ నాయకులు నోరు విప్పనటువంటి పద్ధతి ఉంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ నాయకుల యొక్క 2 నాలుకల ధోరణి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే వంట నూనె ధరలు పెద్ద ఎత్తున ఈ కాలంలో పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ₹115 ఉన్నది ₹140, పామ్ ఆయిల్ ₹115 ఉన్నది ₹125 పెరిగినటువంటి పద్ధతి ఉంది. హోల్సేల్ మార్కెట్ లో 10 లీటర్ల డబ్బా $1300 ఉన్నది ఈ రోజు $2000 పెరిగినటువంటి పద్ధతి ఉంది. అట్లాగే సాధారణమైనటువంటి మార్కెట్ లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పద్ధతి ఉంది.
ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కోకట్పల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మోండా మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయల ధరలని పరిశీలన చేస్తే క్యారెట్ కేజీ 80 రూపాయలు, పచ్చిమిర్చి 50 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, అట్లా చిక్కుడుగాయ 95 రూపాయలు, క్యాప్సికం కేజీ 80 రూపాయలు, టమాటా 50 రూపాయల పైన పలుకుతున్నటువంటి పద్ధతి ఉంది. రోజువారీ కూలి పనులు చేసుకునేటటువంటి అడ్డా కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ కూలి పనికి పోతే రోజు కూలి హైదరాబాద్ లో 300లకు మించి రావట్లేదు. 1 కేజీ కూరగాయలు కొనాలంటే 100 రూపాయల పైన ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి ఉంది. దీని ప్రధాన కారణం డిమాండ్ సప్లై ఆధారంగా వ్యాపారస్తులు మొత్తం బ్లాక్ మార్కెట్ ని క్రియేట్ చేస్తున్నటువంటి పద్ధతి పట్టణాల్లో కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ అధికారులు కానీ, మార్కెటింగ్ అధికారులు కానీ ఈ బ్లాక్ మార్కెట్ ని నియంత్రించేటటువంటి చర్యలు చేపట్టడానికి సిద్ధపడట్లేదు. పేదవాళ్ళకి ఎంతో కొంత ఊరటనిచ్చేటటువంటి పౌర సరఫరాల శాఖ ద్వారా అందించేటటువంటి నిత్యావసర సరుకులు 14 రకాలు ఇచ్చేటటువంటి దాన్ని ఎత్తేయడం కూడా మరొక కారణం. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలని పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడానికి సిద్ధపడట్లేదు. సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలంటే దాన్ని పట్టించుకోవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 15 కోట్ల కుటుంబాలకి ఉపాధి చూపిస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పనికి నిధులు పెంచి 100 రోజులు ఉన్నటువంటి పని దినాన్ని 200 రోజులకి పెంచాలి. రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలంటే దాన్ని పట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పద్ధతి మనకు కనపడుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే 127 దేశాల్లో భారతదేశం హంగర్ ఇండెక్స్ 105వ స్థానానికి పడిపోయినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఒకనాడు మొత్తం ప్రపంచ దేశాలకే అన్నం పెట్టినటువంటి భారతదేశం ఈ రోజు అన్నమో రామచంద్ర అని అలమటించేటటువంటి స్థితికి నెట్టబట్టడానికి ప్రధాన కారణం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే. ఈ విధానాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో ఆహార సంక్షోభం పెద్ద ఎత్తున భారతదేశం ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది.